70,000 గేదెలున్నాయా లేకపోతే ఫస్ట్ టైం వచ్చిరా? హైదరాబాదీ దూడ 1,10,000 తీసుకున్నారంట. అన్న ఎక్కడి నుంచి వచ్చిరన్నా? విజయనగరం నుంచి వచ్చారు. చూడండి ఒక బోల్ చూడండి, ఈ బ్రదర్ తీసుకొచ్చిండు. 2,50,000 అంటుండు. 4 పనులు అంటుండు కానీ ఏజ్ ఎక్కువ ఉండేటండి. ఎంత పెట్టాలో కామెంట్ చేయండి. ఈ బుల్కి 2 లక్షలు చూడండి, మంచి సైజు ఉంది ఈ బుల్. 4 పనుల మీద ఉందంట. 55 పడింది. పర్లేదు రేటు మార్కెట్లో. చూడండి 55,000 ఒక్కటి తీసుకున్నారంట. ఒక్కొక్కటి 3 6 లీటర్ల చొప్పున ఇస్తుంది అంటున్నారు. సూడి లేదు, పాలు ఇస్తున్నాయి. ఒకటే దూడ ఉంది, కొంచెం బక్కగానే చూసుకోవచ్చు. ఏ పాట పెట్టాలో కామెంట్ చేయండి. ఇతనే తాత తీసుకున్నాడు. 55,000 చొప్పున ఒకటనే. గేదెల్ని బాగా క్వాలిటీ కొంచెం తక్కువనే ఉంది, అందుకోసం 55,000 చొప్పున తీసుకున్నారు. చూడవచ్చు. చూసుకోండి, ఇక్కడ ఈ యొక్క గేదె సేల్ అయింది, జాఫరాబాద్ గేదె. అన్న తీసుకున్నట్టు అడిగి తెలుసుకుందాం. అన్న ఎంత తీసుకున్నారన్న? 82,000. ఎక్కడ అన్న మీది? ఆంధ్ర నుంచి వచ్చి తీసుకున్నారా? చూసుకోవచ్చు, ఆంధ్ర నుంచి వచ్చి తీసుకున్నారంట. గేదె చూడండి, సూడి గేదా? సూడి చెక్ చేసుకున్నారా మీరు? సూడి గేదె అంట, ఇంకా చెక్ చేయలేదు, చెక్ చేసి తీసుకుంటా అంటున్నారు. 82,000 అంట. చెప్పడం అయితే 6 నెలల సూడి అని చెప్పిండంట. ఒకసారి మీకు గేదెను పూర్తిగా చూపిస్తా చూడండి. సైజ్ మాత్రం బాగానే ఉంది. అన్న మీరు సంత చెక్ చేయించుకున్నారా? ఇంకేం చెక్ చేయించుకోలేదు. చూసుకోవచ్చు, ఇప్పుడే తీసుకున్నారు. చెక్ చేసుకొని ఇవన్నీ తీసుకుంటారంట. 82,000 సేల్ అయింది. ఎలా ఉందో చెప్పండి ఎర్రగడ్డ మార్కెట్లో. వచ్చి ఇక్కడ 4 గేదెలు అన్నలు తీసుకున్నారంట. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారన్నా? విజయనగరం నుంచి వచ్చారు. చూడండి, విజయనగరం నుంచి వచ్చారంట అన్నలు. 4 గేదెలు తీసుకున్నారంట. ఇవేనా 4 గేదెలు? ఒకసారి గేదెల గురించి చెప్పండి అన్న. ఇది ఎంత తీసుకున్నారన్న? 75,000. సూడి ఉందా? దూడ ఉంది. ఎన్ని రోజులు అయింది? 2 నెలలు చెప్పారు. 2 నెలలు చెప్పారు. పాలే పడిస్తుంది? పాలు 2 పూటలు 8 లీటర్లు అన్నారు. 2 పూటలు కలిపి 8 లీటర్లు. మీరు చెక్ చేసుకున్నారా ఏమన్నా? అన్ని 4 సార్లు చెక్ చేసుకున్నారా? చూసుకోవచ్చు. ఇది 8 లీటర్ పాలు ఇస్తున్నట్టు. ఇది ఎంత తీసుకున్నారన్న? ఇది 48,000. ఇది వచ్చేసి 48,000 తీసుకున్నట్ట. ఇది పాలిస్తుందా? పాలే పాటిస్తుంది. 2.5 రోజు మీద 5 లీటర్లు. గ్యారంటీ మీద తీసుకున్నారా లేకపోతే? గ్యారంటీ అంటే ఇక్కడ ఏం గ్యారంటీ? మార్కెట్లో ఎటువంటి గ్యారంటీ ఉండదు, మీరు చూసుకొని మనం వచ్చి అటు కదా. ఇదంతా తీసుకున్నారన్నా? ఇది 65,000. పాలే పాటిస్తుందంట. పాలు 2.5 3. దూడ ఉందా? దూడ దొక్కు దూడ ఒకటే దూడ రెండింటికి. చూసుకోవచ్చు, రోజు మీద 5 లీటర్ల పాలు ఇస్తా అంటుండ్రు. ఒకసారి మీరు గేదె క్వాలిటీ చూసుకోవచ్చు. రింగు సైజ్ బాగుంది. వచ్చి ఇంకో ఇది లాస్ట్ గేదె. ఇదంతా తీసుకున్నారన్న? 60,000 అంటుండు. చూసుకోవచ్చు. ఇది కూడా పాలిస్తుందా? ఎప్పుడు ఇస్తుంది పాలు? పూటకు 5 చొప్పున పాలిస్తుందంట. చూడండి, గేదెలు మీడియం హైట్ ఉన్నాయి. ఒకసారి మార్కెట్లో కొత్త కస్టమర్లకు ఏమని చెప్తారు మరి మీరు? రావచ్చా? మార్కెట్ ఎలా ఉంది? బాగుంది, కానీ మార్కెట్లో చూసి తీసుకోవాలి. అన్న వాళ్ళు మొన్న వారం కూడా వచ్చి 4 తీసుకున్నారు. ఈ వారం వచ్చి మళ్ళీ తీసుకున్నారు 4. ఇంకా తీసుకుందామని ప్లాన్ వేస్తారా? అయిపోయిందా? ఇంకా ఉంటే కొందామని ప్లాన్ వేస్తారు. చూసుకోవచ్చు, మంచి సైజు ఉన్నాయి. మార్కెట్లో మీరు మాట్లాడి తీసుకోవాలి, లేదంటే మోసాలు ఎక్కువ ఉంటాయి. చూసుకోవచ్చు. ఒకసారి మోసాలు ఎక్కువే అంటుండే. చూడండి బాగుంది సైజు. చూసుకోవచ్చు, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇవన్నీ గేదెలు. ఇక్కడ ఒక గేదె సేల్ అయింది. ఒకసారి అడిగి తెలుసుకున్నాం. ఎంత తీసుకున్నారన్నా? 70,000 తీసుకున్నారంట. నెల 15 రోజుల దూడు ఉంటుంది. చూసుకోవచ్చు, లోకల్. ఒకసారి గేదెని మొత్తం చూడండి ఎలా ఉందో. ఆర్డర్ కూడా చూసుకోవచ్చు. ఒకసారి గేదెని చూసి చెప్పండి ఏ పాట ఇస్తుందో కామెంట్ చేయండి. చెప్పడం అయితే బాగా చెప్తున్నారు కానీ ఒకసారి కామెంట్ చేయండి ఏ పాట పాలిస్తుందో సైజుని చూసి. చూడండి 50,000 తీసుకున్నారట. ఒకసారి అన్న మాటలో తెలుసుకున్నాం. అన్న ఎంత తీసుకున్నారు? 50,000. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకరు వచ్చి 50,000 అంటుర్రు, ఇంకొకరు వచ్చి 60,000 అంటుండు. 52,000.
ఈ ఇంకో అన్న వచ్చి 52,000 చెప్తుండు. మీరే తీసుకున్నారా? ఈ అన్న తీసుకున్నాడంట, ఆయన వీడియో కోసం వచ్చిండు. 52,000కి తీసుకున్నారంట. చెప్పండి ఎలా ఉందో కామెంట్ చేయండి. పాలు ఎప్పటి ఇస్తుంది అనుకుంటారో చెప్పండి. పూట మీద 2 లీటర్లా, రోజు మీద 4 లీటర్లు, పూటకు 2 లీటర్లు చొప్పున ఇస్తుందంట. చూసుకోవచ్చు. హైదరాబాదీ దూడ 1,10,000కి తీసుకున్నారంట. ఎంత పెట్టచ్చో కామెంట్ చేయండి. ఇదే గేదె మంచి సైజు ఉంది. జాఫరాబాదీ ఎర్రగడ్డ మార్కెట్లో గేదె చూడండి. అన్ననే తీసుకున్నాడు. 70,000కి తీసుకున్నాడంట. 4 లీటర్ల పాలు ఇస్తుందంట. 40 రోజుల దూడ. 70,000? గేదెలున్నాయా లేకపోతే ఫస్ట్ టైం వచ్చిరా? ఫస్ట్ టైం వచ్చినట్టు చూసుకోవచ్చు. మెయినే ఉంది, పంచకళ్యాణి మిక్స్ ఉంది. 70,000 తీసుకున్నారంట. రోజు మీద 8 లీటర్ల పాలు ఇస్తుంది అంటుంది. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ గేదె చూడండి 95,000కి సేల్ అయిందంట. 6 నెలల సూడి చెక్ పాస్. డాక్టర్ 7 నెలలు చెప్పిండంట. చూసుకోవచ్చు. 6 నెలలు అయితే కన్ఫర్మ్ ఉంటుంది. 95,000కు తీసుకున్నారంట. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఇది 70,000కి సేల్ అయిందంట. పాలు ఇస్తుంది కదా. 2 నెలల దూడ ఉంది. చూసుకోవచ్చు. కొంచెం సైజు గ్రేడెడ్ లా ఉంది. చూసుకోవచ్చు. ఎంత పెట్టాలో కామెంట్ చేయండి. 70,000 అంట. ఈ గేదె చూడండి 80,000కు సేల్ అయిందంట. దూడ లేదు. మంచి చూసుకోవచ్చు. పాలు మంచి సన్కట్ బాగుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. 80,000కు సేల్ అయిందంట. ఈ గేదెని 62,000కు తీసుకున్నారంట. ఎంత? 62? 62,000కు సేల్ అయిందంట. పాటు ఇస్తా అంటనా? పూట మీద 4 అంటారు. 8 లీటర్ ఇస్తుందంట. చూసుకోవచ్చు. ఎంత ఇస్తుందో కామెంట్ చేయండి. 2 గేదెలు 1,95,000కి సేల్ అయినాయంట. 8 నెలల సూటి ఉన్నాయి. చూడండి మంచి సైజు ఉన్నాయి. 8 కన్ఫర్మ్ అయినాయా సూడి? కన్ఫర్మ్ చూడా? 8 సూడి 8 నెలలు అంట. చూడండి ఒకసారి గేదె క్వాలిటీ చూడండి. మంచి సైజు ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు. 2 గేదెలు కలిపి 1,95,000 చెప్పిందంట. ఇక్కడ 2 బుల్స్ ఉన్నాయి. మంచి సైజు ఉన్నాయి. ఇది మాత్రం హెవీ సైజు ఉంది. చూసుకోవచ్చు. ఇక్కడ మార్కెట్లో మీకు బుల్స్ అలాగే దూడలు గేదెలు బాగా వస్తుంటాయి. మాట్లాడుకొని తీసుకోవాలి. ఎవరు మోసపోకండి మార్కెట్లో.